అందరికీ శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు గియాల మీ గురించి కడక్ కడక్ ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక ఆలస్యం చేసేదిలే ముందుగాల నెత్తిగీతలు చూడుర్రి 25 తారీఖు సంధి కవితక్క పాదయాత్ర ఉంటుందట తెలంగాణల జాగృతి ముఖ్య పాత్ర కార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ ఇక రేపటి సంధి అసలు రాజకీయం షురు అయ్యను మరిషిండు కొడుకు 3 ఎకరాల భూమి దానం చేసిండు సర్కార్కు ఫోటోల కాడ పుట్టింది లొల్లి బీజేపీ లీడర్లు బీసీ లీడర్లు కొట్టుకున్నారు మళ్ళా ఫుల్లు జూబ్లీ హిల్స్లా పార్టీల నడుమ ఎట్ల లడై నడుతున్నదో మనందరికీ ఎరికే మేం గెలుస్తామని మస్తు ప్రచారం చేస్తున్నారు ప్రచారం ముచ్చట గట్లుంటే గియాల కారు పార్టీ జూబ్లీ హిల్స్ అభ్యర్థి మాగంటి సునీత మేడం నామినేషన్ వేసిందుల్లా మరి మాగంటి సునీత మేడం వెనుక ఎవరెవరు వచ్చిండ్రు ఏమేం సంగతి పురాగా అరుచుకుందాం పాన్రి రైట్ కారు పార్టీ పెద్ద కేసీఆర్ సార్ దగ్గర పార్టీ బీఫామ్ అందుకొని గియాల చక్కగా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దగ్గర పూజ చేసి నామినేషన్ వేసిందులో మాగంటి సునీత మేడం చూసిండ్రు కదా మేడం వెనుక పట్నం మాజీ మంత్రులు ఇంకా కేటీఆర్ సార్ కూడా ఉన్నారు నామినేషన్ వేసే కంటే ముందుగల్లా చెయ్యిపాటికి గీ తీర్ల సూటి పెట్టిండు కేటీఆర్ సారు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు జూబ్లీ హిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకి న్యాయం జరుగుతుంది పేదలకు లాభం జరుగుతుంది 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపు కోసం ఆ 1,67,00,000 మంది ఆడబిడ్డలు నెలకు 2,500 రూపాయలు ఏదైతే 100 రోజుల్లో ఇస్తామని చెప్పారో 2 ఏళ్లు గడిచినా ఇవ్వకపోతే వారందరూ కూడా అసహనంతో ఉన్నారు కోపంతో ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపుతో తప్పకుండా మాకు నెలకు 2,500 వస్తాయని చెప్పి వారందరూ ఆశిస్తూ ఉన్నారు వయసు మళ్ళిన పెద్దలు నెలకు 4,000 రూపాయలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డును చూసి మోసపోయిన వాళ్ళు వారు ఈరోజు ఆశిస్తూ ఉన్నారు మాకు 4,000 పెన్షన్ రావాలి అంటే మాగంటి సునీత గోపీనాథ్ గెలవాలి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అని చెప్పి వారు కోరుకుంటా ఉన్నారు అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసపోయిన మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు కోరుకుంటా ఉన్నారు ఇవాళ మన అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారి గెలుపుతో కాంగ్రెస్కు కనువిప్పు కలుగుతుంది కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటి తీర్పునిస్తేనే ఆ 2 లక్షల ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు భావిస్తూ ఉన్నారు ఆటో అన్నలు తిరగబడుతున్నారు మాకు సంక్షేమ బోర్డు అన్నారు నెలకు 1,000 రూపాయలు అన్నారు మా కడుపు మీద కొట్టారు ఈ కాంగ్రెస్ వాళ్ళని చెప్పి వాళ్ళ ఆటో అన్నలు ప్రార్థిస్తున్నారు మాగంటి సునీత గోపీనాథ్ గెలవాలి కేసీఆర్ రావాలి మళ్ళీ మా ఆటో కార్మికులకు మంచి రోజులు రావాలని వారు బాధపడతా ఉన్నారు వాళ్ళ హైడ్రా అరాచకంతో హడలిపోతున్న హైదరాబాద్ బస్తీ వాసులు బాధపడుతున్న వాళ్ళు ఎప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి బుల్డోజర్ శనివారం ఆదివారం వచ్చి ఇల్లు కూలగొడుతుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటున్న పేదలు వామ్మో హైడ్రా అంటూ వామ్మో కాంగ్రెస్ అంటూ ఇవాళ మళ్ళీ మాగంటి సునీత గోపీనాథ్ గెలవాలి గెలిస్తేనే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది ఈ అరాచకం ఆగుతుంది అని వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు అగున్నట ఇన్నరు కదా మాగంటి సునీత మేడం గెలిస్తేనే 6 గ్యారంటీలు అమలైతాయి అనబట్టే మంత్రి పొన్నం సారు మాట్లాడిండు కదా నిన్న గా ముచ్చట మీద గియాల గుట్ట గులాబీ లీడర్లు మస్తు గుస్సా అయ్యిండ్రులో మరి ఇలా మాగంటి సునీత గోపినాథ్ కన్నీళ్లు పెట్టుకున్నది ఒక మహిళ భర్త కోల్పోయిండు కార్యకర్తల ముందర చూస్తే బాగోద్దు అని గురైంది అదొక డ్రామా సీరియల్ అన్న పొన్నం ప్రభాకర్ గారికి మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చిందా నేరెళ్ళ శారద గారు మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ కదా మీరు వెంటనే పొన్నం ప్రభాకర్ గారికి నోటీస్ ఇవ్వాలి కదా పత్రికాముఖంగా బాజాప్తా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు ఈ సీరియల్ డ్రామాలు మాకు కూడా వచ్చు ఈ కన్నీళ్ళు అని కూడా ఫేక్ కన్నీళ్ళు అని మరి పొన్నం ప్రభాకర్ గారికి నోటీస్ ఇచ్చారా నేరెళ్ళ శారద గారు మీరు అంటే మీరు కేటీఆర్ గారు మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తుంటే చెయ్యని కామెంట్ను ఆయనకు ఆపాదించి మీరు ఆయనకు నోటీస్ ఇచ్చి ఆయన మహిళా కమిషన్ వచ్చేదాకా పట్టుబట్టిండ్రు కదా
మరి అలా పొన్నం ప్రభాకర్ గారికి నోటీస్ ఇస్తారా ఒక మహిళను కించపరిచినందుకు? అంటే ఎంత నీచ స్థాయికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దిగజారిందంటే కన్నీళ్లను కూడా, భర్త కోల్పోయిన భార్య పెట్టుకున్న కన్నీళ్లను కూడా శంకించే స్థాయికి దిగజారిండ్రు. ఇన్నారు కదా, ఇక కారు పార్టీ లీటర్ల ముచ్చట గిట్లుంటే ఇయ్యాల పువ్వు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఫైనల్ చేసింది. మళ్ళా గా ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరంటే లంకాల దీపక్ రెడ్డి సారు. ఇక చెయ్యి పార్టీ అభ్యర్థి మనందరికి ఎరికేనాయే. చూడాలెన్నుల్లో 3 పార్టీల అభ్యర్థుల నడుమ ఎట్లా కొట్లాటుంటదో ఏమో, ఆఖరికి ఏ పార్టీ గెలుస్తుందో ఏమో. ఇప్పటికైతే టక్కబర్ ఫైటింగ్ నడుస్తున్నది. మళ్ళా గా ఎమ్మెల్యే సీట్ల కూర్చునే అదృష్టము ఎవరికి దక్కుతుందో ఏమో. నవంబర్ 14 తారీఖు నాడు ఓట్ల బాక్సులు తెరిస్తే మొత్తం ముచ్చట బయట పడుతుంది. ఎవ్వల తొవ్వ గాళ్ళది అక్క. గప్పుడంటే పోరొళ్ళు సిన్నగుండ్రి, గిప్పుడు పెరిగి పెద్దగైరి. గాళ్ళ గురించి నువ్వేం ఫికర్ చెయ్యకు అని అంటున్నారు ఇండ్లల్లా. గిప్పుడు కేసీఆర్ సార్ ఇంట్లో కూడా రాజకీయం గట్లనే ఉన్నదొల్లా. అన్నకంటే ముందుగాల చెల్లెలే పాదయాత్ర చేయనీకే తయారున్నది. మళ్ళా దేశం మొత్తంలోనే రాజకీయంలో పాదయాత్ర అంటే మస్తు ఫేమస్. లో చిన్న లీడర్ల కాడికెళ్ళి పెద్ద లీడర్ల దాకా అందరూ పాదయాత్ర చేసి గెలిచినోళ్ళే. మళ్ళా గా పాదయాత్ర చేసి ఎట్లయినా ప్రజలల్లా మంచి పేరు కొట్టాలని చెప్పి కవితక్క పెద్ద ప్లానింగ్ చేసిందుల్లో రాష్ట్రం అంతా పాదయాత్ర చేయనికే ఇగో గీయల్ల గీ తీర్ల పోస్టర్ రిలీజ్ చేసింది. మళ్ళా పోస్టర్ రిలీజ్ చేసినాక ఏమంటున్నదో ఎన్నుండ్రి. తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. నిజంగా చనిపోయినటువంటి అమరులు, త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులు ఎందుకోసం చేసిండ్రు? తెలంగాణ వస్తే అందరం బాగుంటామని చేసిండ్రు, అందరం కూడా బాగుంటామని చేసిండ్రు. వారి త్యాగాలకు అర్థం ఉండాలంటే ఖచ్చితంగా సామాజిక తెలంగాణ రావాల్సిందే. ఆ సామాజిక తెలంగాణ సాధనలో భాగంగానే ఈ యాత్ర. చూడాలి మళ్ళా కవితక్క పాదయాత్ర రాష్ట్రం మొత్తము ఎంత జోరులో నడుస్తుందో ఏమో. కేసీఆర్ గారి ఫోటో లేకుండా యాత్ర చేస్తామనేటటువంటిది ప్రధానంగా ప్రచురించారు. ఎస్, కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం. వారిని అగౌరవపరచడం లేదు. వారు ఉద్యమ నాయకుడు, వారు లేనిది తెలంగాణ రాదు, రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. నేను నా తువ్వ వెతుక్కుంటున్నా. తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజలతో, తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి, వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటున్నాను. పువ్వు పార్టీలా ఉన్నదున్నట్టు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుట్లా ఎంపీ ధర్మపురి అరవింద్ సారు ఫస్ట్ ఉంటాడుల్లా. మరి గియ్యాల పొద్దుగాల ఏమైందో ఏమో మైకుల ముంగలికొచ్చి నిరాహార దీక్ష చేస్తాను అన్నాడుల్లా. మరి నిరాహార దీక్ష చేసేంత కష్టం ఏమొచ్చిందో అరుచుకుందాం పాండ్రి.
మన తెలంగాణలో పువ్వు పార్టీ పెద్ద మనిషి అన్న జర చూసి మాట్లాడతాడేమో గాని ఎంపీ ధర్మపురి అరవింద్ సార్ మటుకు జబర్దస్త్ అరుచుకుంటున్నట్టులో చెయ్యి పార్టీ లీడర్లను మా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొత్తం ఆగిపోయినాయి, మీరు బిల్లులు ఇడుస్తారా లేకుంటే ఏం సంగతి అని చెప్పి ఈ లెక్కన అరుచుకున్నట్టులో వారం 10 రోజులు టైం ఇస్తాము. ఈ బిల్స్ మీద క్లారిటీ రిలీజు కాకుండా పనులు మొదలు కాకపోతే నిరాహార దీక్షకి కూర్చోబోతున్నట్టు మీ అందరికి చెప్తా ఉన్నా. నా జీవితంలో నేను నిరాహార దీక్ష చేయలే. ఫస్ట్ టైం మాధవనగర్ ఫ్లైఓవర్ కోసం చేస్తా. దీపావళి ఉన్నది, కావాలంటే దీపావళి తర్వాత 3-4 రోజులు టైం ఇస్తాం, దాదాపు 10 రోజులు టైం ఇస్తాము. లేని పక్షంలో నిరాహార దీక్షకు కూర్చుంటాం. అగ్గో ఇన్నరు కదా, దివాళీ పండుగ వెళ్ళినాక బ్రిడ్జ్ కోసం నిరాహార దీక్ష కూడా చేస్తాడంట. నోళ్ళ అటెనక తెలంగాణ చెయ్యి పార్టీ పెద్ద జర తెలిసి తెలియక మాట్లాడుతున్నాడు, జర చూసుకొని మాట్లాడితే మంచిగా ఉంటది అని చెప్పి గీ లెక్క నడుచుకున్నాడు. ఇంకోసారి మహేష్ కుమార్ గౌడ్ గారు సబ్జెక్టు నేర్చుకున్నాక మీడియా ముందుకు రండి. మీరు ఎస్సీకి ఫోన్ చేసి పరువు తీసుకున్నారంట, ఎంత పెండింగ్ ఉన్నది అని ఫోన్ చేసిండట. ఫోన్ చేస్తే సెంటర్కి వెళ్ళి ఎంత పెండింగ్ ఉన్నది అని అడిగితే ఏం పెండింగ్ లేదని చెప్పినట్టు ఆయన. అందరు నవ్వారు, కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు. ఎందుకండి పరువు తీసుకుంటారు? తెలుసుకోండి, ఆఫీసర్లకు ఫోన్లు చేసి ఫస్ట్ మీరు తెలుసుకోండి. కేంద్రము ఇలా ప్రాబ్లం ఏం చెప్పాలా మీకు? అడవి మామిడిపల్లి ముందే డిపాజిట్ అయినాయి. అరసపల్లి సిస్టము, మాధవనగర్ సిస్టము మీరు పేమెంట్ చేయాలి, 72 గంటల లోపల మీకు పైసలు వస్తాయి. మాక్సిమం 72 అవర్స్, 73వ గంట కేంద్రం ఆగదు. రైల్వేస్ మీకు 48 గంటలనే ఇచ్చేస్తారు. మా అంటే 72 గంటలు ఏదైనా వీకెండ్ వస్తే ఒకటే రోజులు వస్తుంది పేమెంట్. ఒకవేళ మీరు ఫ్రైడే రేజ్ చేస్తే సాటర్డే సండే ఉంటే మండే వస్తుంది. ఇట్లా 7 కోట్లు ఇచ్చి తీసుకొని మళ్ళీ 7 కోట్లు ఇచ్చి మళ్ళీ తీసుకుంటేందుకు కూడా వీళ్ళకి పైసలు లేవట. ఇన్నరు కదా, గట్ల తెలంగాణ చెయ్యి పార్టీ లీడర్ కు సూటి పెట్టినాక ఏం సారు మరి బీసీ రిజర్వేషన్ మొత్తం మీరే ఆపుతున్నారంట మీద అంటే ఇగో గీ మాట అన్నాడు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఫర్ పీపుల్ హూ ఆల్రెడీ డోంట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్. అది ఓకే. సో అగ్రవర్ణ పేదలకు అది ఒక బీసీ ప్రధానమంత్రి ఇచ్చాడు. ఆయన డిస్టర్బ్ చేసాడు ఎన్నో ఉంటి. కాళేశ్వరం మీద తీసుకోవు, కల్వకుంట్ల మీద. మన ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. ఇయ్యలటి వరకు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు చేయరు? 45 రోజులు దాటిపోయింది. ఈ కారు మీద యాక్షన్ తీసుకోరు, ఫోన్ ట్యాపింగ్ మీద యాక్షన్ తీసుకోరు. ఇవన్నీ మర్చిపోవాలని మాకు బీసీల మీద తెగ ప్రేమ ఉన్నది. మేము 80 సంవత్సరాలలో ఒక్క బీసీ ముఖ్యమంత్రిని కూడా చేయలేదు, అంత ప్రేమ ఉన్నది మాకు అని కాంగ్రెస్ వాడు ఇప్పుడు బీసీ ప్రియుల ప్రేమ చూపించుకుందామని చూస్తున్నాడు. వీళ్ళు మేము బీసీ ధర్నా చేసినాము ఢిల్లీలో, మా రాహుల్ గాంధీ రాలేదానికి. మా రాహుల్ గాంధీ పార్లమెంట్కి రాడు, మా రాహుల్ గాంధీ పార్లమెంట్ నడవనీయడు. పార్లమెంట్లో మాత్రం బీజేపీ పాస్ చేయాలి, మా రాహుల్ గాంధీ మాత్రం రాడు. ఇన్నరు కదా, సార్ చెప్పింది కూడా నిజమే. మళ్ళా ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ కోసం పెద్ద లడాయి అయితే రాహుల్ గాంధీ సారు అసలు రానే లేడు. ఇప్పుడైతే మన సర్కారు బీసీ రిజర్వేషన్ ముచ్చటం మీద దేశ పెద్ద కోర్టుకు పొయ్యిందుల్లో. మరి పెద్ద కోర్టు ఏం చెప్తుందో చూడాలి. ఇంకొన్నొద్దులు ఆగితే మొత్తం ముచ్చట బయటపడుతుంది. మళ్ళా బీసీ రిజర్వేషన్లు వచ్చేది రాంది. అక్క ఏం చేస్తామే, బంగారం ధర రోజుకింత పెరుగుతూనే ఉంది. ముందు ముందు దివాళీ పండుగ కూడా ఉన్నది కదా. బావా గింత బంగారం కొనమంటే దివాళీ పండుగ పూట దివాళి తీసినట్టే చేస్తున్నాడు. అక్క ఇక మన సింగారానికి బంగారం లేనట్టేనా అక్క అని బాధపడుతున్నారు చాలా మంది అక్కలు. మరి గా తీర్ల పెరిగినయుల్లా బంగారం ధరలు.
ఎదురింట్లైనా పక్కింట్లైనా ఏ ఇంట్లైనా అమ్మలక్కల ముచ్చట ఒకటేనుల్లా బంగారం ధరలు మస్తు పెరిగినాయని. ముందే దివాళి పండుగ ఉన్నది, గింత బంగారం కొన్నదాకా అమ్మలక్కలకు మనసున పట్టది. బంగారం ధరలు చూస్తేనేమో బగ్గుమంటున్నాయి. తులం బంగారమే 1,30,000 దాటిందంటే ఇక సమజ్ చేసుకోండ్రి బంగారం ధరలు ఏ తీర్లున్నాయో. పుట్టి బంగారం ధరలే కాదుల్లో ఎండి ధరలు కూడా గిట్లనే బగ్గనే పెరిగినాయి. ఈ బంగారం ధరలు పిటాన పిరమున్నయిల్లా ఏమన్నా దావతొత్తే ఇక అంతే కథని మస్తు బాధపడుతున్నారుల్లా అమ్మలక్కలు. అయినా రోజుగింత అప్పు పెరిగినట్లు బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయట. బంగారం ధరలే షాన్ అయినాయంటే నాకేం తక్కువ అన్నట్టు ఎండి ధరలు కూడా దినం దినం బాగానే పెరుగుతున్నాయి. గింతగానం బంగారం ధరలు పెరిగినాయని బంగారం కొనేటోళ్ళు మస్తు బాధపడుతుంటే ముందుగాలనే హుషారయ్యి బంగారం కొన్నోళ్ళు మస్తు ఖుషీలున్నారుల్లా. చిన్నగున్నప్పటి సంది భుజాల మీద ఎత్తుకొని అల్లారు ముద్దుగా పెంచి పిల్లలకు జ్వరం వచ్చినా నాయనకే జ్వరం వచ్చినట్టు మస్తు బాధపడి పిల్లలకు కాళ్ళకు ముళ్ళు కూడా గుచ్చుకోకుండా అల్లారు ముద్దుగా పెంచుతారు అమ్మయ్యలు. మరి గసొంటి అమ్మయ్యలకు జర్ర వయసు పెరిగి శాతగాకుండా అయితే అసలు పట్టించుకుంటలేరుల్లా కొంతమంది కొడుకులు బిడ్డలు. మరి కన్న కొడుకే పట్టించుకోకుంటే అని చెప్పి గింత చక్కటి నిర్ణయం తీసుకున్నాడట గీ తాత. ఇగో చూస్తున్నారు కదుల్లా, మంచిగా కూసోని పొద్దు పొద్దుగల్లా ఆర్తలు చదువుతున్న గీ పెద్ద మనిషి బాధ ఎవ్వరికి రావద్దుల్లా. పాపం ఒక పండుగ లేదు, ఒక పబ్బం లేదు, మంచి షెడ్ అయితే దావకానకు దోలుకపోయే దిక్కే లేరు. కొడుకును ప్రేమతోని మంచిగా పెద్ద చదువులు చదివిపించి బయటి దేశంకు పంపిస్తే నేను మంచిగున్ననా, టైంకు గింత తిన్ననా లేదా అని అడిగింది కూడా లేదు. మళ్ళా మీదికెళ్ళి నాకేమైనా అయితే ఎవరన్నా దావకానకు దోలుకపోతే గాళ్ళను కూడా బెదిరిస్తున్నాడని మస్తు బాధపడ్డాడుల్లో. నేను గోరి శ్యామసుందరెడ్డి, గ్రామం వెనుకదుర్తి, మండలం వెనుకదుర్తి, జిల్లా హన్మకొండ. నేను ఇక్కడ 2006 నుండి 2011 వరకు ఎంపీపీగా సేవలు అందించిన. నాకు కుమారుడు రంజిత్ రెడ్డి, కుమార్తె ప్రశాంతి, 2 పిల్లలు ఉన్నారు నాకు. వాళ్ళను మంచి చదువులు కష్టపడి మంచి చదువులు చదివించి మంచి ఉద్యోగాల కోసం నేను విదేశాలకు కూడా పంపడం జరిగింది. తర్వాత నా కుమారుడు అక్కడ విదేశాల నుండి మళ్ళీ ఇటు వాపసు రావడం జరిగింది. వాపసు వచ్చిన తర్వాత నా భార్య 2021లో కరోనా వ్యాధితో చనిపోవడం జరిగింది. తర్వాత నేను చాలా డిప్రెషన్కి గురై హన్మకొండలో ఉన్నటువంటి నా ఇంటిలో నేను అక్కడ ఉండడం జరిగేది. అప్పుడు నా కుమారుడు నాకు భయపెట్టించుకుంటూ కొట్టుకుంటూ ఆ ఇల్లు నా పేరు, హన్మకొండ ఇల్లు నా పేరు బదలాయించాలని నన్ను చాలా మానసికంగా చాలా ఒత్తిడి చేసిండు. మళ్ళీ ఇంటర్ నుండి గెంటేసిండు నన్ను, ఎక్కడ ఉండిపో. నేను పోయి హన్మకొండలో బ్యాస్ హాస్టల్లో 10 రోజులు ఉండి మళ్ళీ నేను ఒంటరిగా ఉన్నటువంటి నా ఇంటికి వచ్చి ఇక్కడ ఒంటరి జీవనం చేస్తాను. కాబట్టి నన్ను ఒక్కనాడు కూడా 4 సంవత్సరాల నుంచి ఓ పండుగ లేదు, ఓ పబ్బం లేదు, దేని కూడా మొత్తానికి కంప్లీట్గా వదిలిపెట్టి నన్ను ఏది చూడలేదు. ఇన్నరు కదా గట్లున్నది కొడుకు కదా. మరి గీ పెద్ద మనిషికి గింత కట్టం ఎందుకొచ్చిందంటే కరోనా టైంలా పెద్ద మనిషి పెద్ద దిక్కైన ముసలామె కాలం చేసిందంట. ఇక గప్పటి సంది చూసుకునే దిక్కు లేరంట. పెద్ద మనిషిది చిన్న బాధ కాదుల్లా, హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామంలో ఉంటాడు. పాపం గిట్ల బాధపడి ఏం లాభం లేదనుకొని గీ పెద్ద మనిషి చక్కటి ఆలోచన చేసిండు. ఉన్న భూమి కన్నోళ్ళకెందుకని సర్కార్కే దానం చేస్తా అని 3 ఎకరాల భూమిని దానం చేసిండు. నాకు ఎవరైనా హాస్పిటల్ తీసుకుపోయే వ్యక్తులను, ఏదన్నా నాకు సాయం చేసే వ్యక్తులను కూడా నానా తిట్టుడు, వాళ్ళని బెదిరించుడు చేసుడు, నేను ఎప్పుడు చనిపోవాలని చూస్తాను. కాబట్టి ఇటువంటి చెడ్డ ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి నేను మొన్న సుప్రీంకోర్టు తీర్పు కూడా దానికి ప్రభావితమై తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళకు, వదిలేసిన వాళ్ళకు ఆస్తులు అనుభవించి హక్కు లేదని అది విని దానికి ప్రభావితమై ప్రభుత్వానికి 3 ఎకరాల భూమి డొనేట్ చేసిన. 859 సర్వే నెంబర్ ఎకరం, 871 బై 2 2 ఎకరాల భూమి, మొత్తం 3 ఎకరాల భూమి
డొనేట్ చేయడం జరిగింది. ఇన్నరు కదా, నేను 3 ఎకరాల భూమిని దానం చేస్తున్నా. నా కొడుకు లెక్క మీ అయ్యలను మీ అమ్మలను విడిచిపెట్టొద్దు, మంచిగా చూసుకోవాలని మంచి మాట చెప్పిండు. ఆ విధంగా ఇది సమాజానికి ఒక మంచి గుణపాఠంగా లాగా తల్లిదండ్రులను ఎవరైతే పట్టించుకోరో వాళ్ళకు కూడా వాళ్ళు ఇటువంటి వార్త చదివి ఇదంతా విని మళ్ళీ కూడా అటువంటిది చేయొద్దు, మంచి సందేశం మన సమాజంలోకి పోవాలని నేను కోరుతాను మీ ద్వారా. కాబట్టి ఇది ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నరు కదా, గింత మంచి మనసున్న పెద్ద మనిషికి అందరూ జై జైలు కొడుతున్నారులా. అరే నా తెలివి పాడుగాను ఏందేందో సోంచాయించుకుంటా అసలు ముచ్చటనే మరిచితిని. నన్ను మా సార్ ఎంత తిడతాడో ఏమో, జరగా ముచ్చట కూడా చూడుండ్రుల్లా. ఓరి కొడుకో, డబ్ల్యూ కంటే లీడర్లు అన్నాడమ్మా డబ్ల్యూ కొట్లాటనే ఎక్కువ ఉన్నదోళ్ళ. ఇగో బీజేపీ ఆఫీస్లా బీసీ లీడర్లు బీజేపీ లీడర్లు ఎట్లా కొట్లాడుతున్నారో చూడుండ్రే. అగో చూసిండ్రు కదా, గీ లొల్లి ఎందుకయింది అనుకుంటున్నారు? ఫోటోలు దగ్గర చిన్న కొట్లాట అయ్యిందంటున్నా. ఇక చిన్న కొట్లాట వెరిగి గీ లెక్కల గుద్దుకునేదాకా పోయింది సంసారం. చూసిండ్రు కదా, ఆరు కృష్ణయ్య సారు బీజేపీ లీడర్లు ఎంతమంది ఆపినా ఆగుతూనే లేరు. నువ్వెంత అంటే నేనెంత అని చెప్పి ఈ తిర్ల లడాయి చేసుకున్నారు మళ్ళా. అగో బీసీ లీడర్లకు బీజేపీ ఆఫీస్ పోనీకే ఏం అక్కరొచ్చింది అనుకుంటున్నారా? ఈ నెల 18వ తారీఖు బీసీ రిజర్వేషన్ల కోసము రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిండు కదా ఆరు కృష్ణయ్య సారు. అగో గా ముచ్చటం మీదనే మద్దతు కోరదామని చెప్పి బీజేపీ ఆఫీస్కి వచ్చిండు. మళ్ళా వచ్చినాక గీ తిర్ల లొల్లయ్యిందాడా. ఈ లొల్లి ముచ్చట గిట్లుంటే ఎట్లయినా మద్దతు తెలుపుతామని చెప్పి హిమ్మతిచ్చిండు బీజేపీ పెద్ద రామచంద్రరావు సారు. అన్ని కుల సంఘాల నాయకులు, అదేవిధంగా బీసీ సంఘాల నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో జేఏసీగా ఏర్పడ్డాయి. మరి ఆర్ కృష్ణయ్య గారి యొక్క నేతృత్వంలో వారు బీసీ న్యాయం చేయాలి అని చెప్పేసేటటువంటి నినాదంతో, బీసీలకు న్యాయం చేయాలనే నినాదంతో రేపు 18వ తారీఖు నాడు వారు బంద్ను పిలిపిస్తూ ఉన్నారు. ఆ బంద్కు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మేము మద్దతు పలుకుతున్నాము అనే విషయాన్ని కూడా ఈరోజు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను. జై బీజేపీ. ఏ ఒక్క పార్టీ అయితే బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత మేము ఒకటే మాట అంటా ఉన్నాం, మీరు చేయలేని పని మీరు ఈరోజు మా మీద దోస్తూ ఉన్నారు. గిట్లా బీజేపీ మద్దతే కాదు, కారు పార్టీ మద్దతు కూడా అక్కడే ఉన్నదని చెప్పి గీయల్ల కారు పార్టీ లీడర్లతో కూడా ముచ్చట పెట్టిండు ఆరు కృష్ణయ్య సారు. నేను అనేది ఏంటంటే, ఇక్కడిక్కడ కొట్లాడుకున్నాడు, ఇక్కడ యుద్ధాలు చేసుడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు చేసుడు, పొన్నం ప్రభాకర్ మమ్మల్ని తిట్టుడు, మేము ఆయన తిట్టుడు, రాహుల్ గాంధీ గారు మోడీ గారు వాళ్ళిద్దరికిన కరెక్ట్గా ఉంటే, వాళ్ళిద్దరికిన కరెక్ట్గా అనుకుంటే ఒక్కటే ఛాయ్ కప్పు ఛాయ్ తాగే లోపల ఒడిచిపోతుంది పని. దీనికి మనం చేయాల్సింది కార్యక్షేత్రం ఇక్కడ కాదు. ఇక్కడ బంద్ మీరు ప్రకటించారు, దానికి మా నైతిక మద్దతు ఇస్తాం, తప్పకుండా మీతో నిలబడతాం. కానీ అసలు కార్యక్షేత్రం ఢిల్లీ. ఆ ఢిల్లీలో ఒక జంతర్ మంతర్ ధర్నాతో కాదు, ఢిల్లీలో ఉండే పార్లమెంట్ సభ్యులు, మీరు కూడా పార్లమెంట్ సభ్యుడు కృష్ణయ్య గారు, మీరు బీజేపీలో ఉన్నారు, మరి మీరు మీ బీజేపీ నాయకత్వాన్ని మీరు కూడా ఒప్పియాలి, మోడీ గారిని ఒప్పియాలి, మోడీ గారిని అడగాలి. వారు ఓబీసీ స్వయంగా. మీరు ఇన్ని పోరాటాలు చేసిన పెద్దలు మీరు, దయచేసి మీతో ప్రార్థన, యుద్ధం చేయాల్సింది అక్కడ. మాకేమో ఇప్పుడు యుద్ధం చేద్దామంటే కూడా మాకు కత్తి ఇయ్యలే ప్రజలు. మాకు లోక్సభలో ఒక్క సీటు కూడా లేదు, ఒక్క ఓటు కూడా లేదు. కానీ రాజ్యసభలో 4 ఉన్నారు. 4 ఓట్లు మీకు మాటిస్తున్న కృష్ణన్న, బిల్లు పెడితే ఆ 4కి 4 ఓట్లు మొదటి ఓట్లు మేమే ఇస్తాం. పార్లమెంటులో జరగాల్సిన పనిని మనం ఇక్కడ పంచాయతీ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఇక్కడ కొట్లాడితే ఎంత చేసినా కంఠశోషణ అవుతుంది. కేసీఆర్ గారి ప్రయత్నం కూడా తెలంగాణ కోసం ఎప్పుడు ఫలవంతమైంది కృష్ణన్న? ఆఖరికి మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పాస్ అయితేనే 2014 ఫిబ్రవరిలో తెలంగాణ వచ్చింది. అట్లనే మన పోరాటం కూడా ఫలించాలి, మీ ఆలోచన కూడా సఫలం కావాలంటే కార్యక్షేత్రం అక్కడ. ఇది వాస్తవం.
ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఆయన పక్క నుండి అడ్వకేట్ జనరల్ చెప్తున్నాడు, సుప్రీంకోర్టు లాయర్ ఒక ఆయన ఇటు చెప్తాడు, ఒక ఆయన అటు చెప్తాడు. చూసిండ్రు కదా గిట్లా అన్ని పార్టీలను అందరినీ కలిసిండ్రు ఆరు కృష్ణయ్య సారు. చూడాలే మళ్ళా ఈ నెల 18 తారీఖు ఏ తీరులు ఉంటుందో బంధు. చూసిండ్రు కదా గివి ఇయాల్టి కడక్కడక్కత్తర్ నా కార్తలు. మరి రేపు మళ్ళీ గిదే టైంకి గీన్నే కలుద్దాం. ఉంటా మరి, నేను పోయొద్దునా. నమస్తే.